హలో అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు విచ్ఛిన్నం. ఇక కథలోకి వెళ్ళిపోతే, పొత్తి కడుపు పట్టుకొని మంచం మీద అటూ ఇటూ తిరుగుతున్న కూతురు దగ్గరకు వచ్చింది రాజ్యం. ఏమైంది తల్లి? ఎందుకింత బాధ వస్తుంది నీకు? ప్రతి నెల వచ్చేది కదా, మరి ఈసారి ఇంత ఎక్కువగా నొప్పి వస్తుంది. కూతురి తల నిమురుతూ ఆలోచిస్తుంది. నొప్పి వలనో ఏమో కళ్ళల్లో నీళ్లు రాలుతున్న తల్లికి కనిపించకుండా ఉండటానికి చాలా ప్రయత్నం చేస్తూ కళ్ళు గట్టిగా మూసుకొని పడుకున్నట్టుగా నటిస్తుంది సోను. అమ్మ చేతి స్పర్శ వల్లనో ఏమో నటనకు ఫుల్ స్టాప్ పడి నిజంగానే నిద్రపోయింది సోను. లైట్ ఆఫ్ చేసి తలుపు చప్పుడు కాకుండా జాగ్రత్తగా బయటికి వచ్చిన రాజ్యంకి కుర్చీలో దిగాలుగా కూర్చున్న భర్త కనిపించాడు. భోజనం వడ్డిస్తారండి అంది. అమ్మాయికి ఎలా ఉంది రాజ్యం? ఎందుకో అది చాలా బాధపడుతున్నట్టు అనిపిస్తుందండి నాకు అంది ఎటో చూస్తూ. ఎందుకంటావు రాజ్యం? బహుశా అమ్మని అవుతా అని ఆశపడిందేమో, కానీ అవ్వలేదు అని తెలిసింది కదా, అందుకే అలా ఉంది ఏమో. నాకు అనుమానంగా ఉంది అంది రాజ్యం. పెళ్ళయి 6 నెలలే కదా అయ్యింది రాజ్యం. ఎన్ని నెలలు అనేది ఉండదయ్యా. అమ్మ అవ్వటం కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తారు మా ఆడవాళ్ళు అంది నిట్టూరుస్తూ. హా, పోనీ టాబ్లెట్ ఏమైనా తీసుకురానా? వద్దయ్యా, టాబ్లెట్ వేసుకోవడం అంత మంచిది కాదు. సరే, అవును, అల్లుడుగారు ఏరి అన్నాడు వచ్చినప్పటి నుంచి కనిపించకపోవడంతో. ఏదో పని ఉండి పట్నం వెళ్ళారు. భోజనం వేళకు వచ్చేస్తారు అని అమ్మాయి చెప్పింది అంది రాజ్యం. మాటలలో ఉండగానే కారు సౌండ్ వినిపించడంతో అటుగా చూసిన వాళ్ళకి చేతిలో ఏదో ఫ్రూట్స్ కవర్ పట్టుకొని ఇంట్లోకి వస్తూ కనిపించాడు వినయ్. ఎలా ఉంది అత్తయ్య సోనుకి అన్నాడు చెప్పులు విప్పుతూ. అలానే ఉంది అల్లుడు గారు. టిఫిన్ కూడా తినలేదు. బలవంతంగా తినిపించిన వాంతులు అయ్యాయి అంది. అయ్యో, సరే అత్తమ్మ, భోజనం తీసుకురండి, నేను పెడతాను అన్నాడు చేతులు కడుగుతూ. ఆ మాటలకు అల్లుడికి కూతురుపై ఎంత ప్రేమో అనుకున్నారు ఇద్దరు. భోజనం ప్లేట్తో గదిలోకి వచ్చిన వినయ్కి నిద్రపోతూ కనిపించిన సోను చేతిలో ఉన్న ప్లేట్ టేబుల్ మీద పెట్టిన పాకెట్లో ఉన్న టాబ్లెట్స్ కవర్ తీసి లైట్ వేశాడు. మెల్లగా సోనుని లేపటానికి ట్రై చేశాడు. మగతగా నిద్రలేచిన సోనుని నేను ఉన్నా అంటూ నొప్పి మొదలైంది. మెలికలు తిరుగుతున్న సోనుని తన మీదకు లాక్కొని చుట్టూ చెయ్యి వేసి అత్తుకున్నాడు. విన్ని, ఇంకోసారి ఆలోచించు ప్లీజ్ అంది చాలా లో వాయిస్లో. లేదు సోను, చెప్పాను కదగా, అదిగో టాబ్లెట్స్ కూడా తీసుకువచ్చా, భోజనం చేసి వేసుకోవాలి లెగు అన్నాడు. ప్లీజ్ విన్ని, ఆ ఒక్క టాబ్లెట్ వేసుకుంటే మన బేబీ విచ్ఛిన్నం అయిపోతుంది అంది బాధ నిండిన స్వరంతో. నేను నీకు పెళ్ళప్పుడే చెప్పా కదా సోను, ఒక 5 సంవత్సరాల వరకు పిల్లలు వద్దు అని. మన తొందరపాటు వల్ల నువ్వు కన్సీవ్ అయ్యావు. ముందే నేను పీరియడ్స్ రాలేదు ఏంటి అని అడగబట్టి తెలిసింది, లేకపోతే పెద్ద ప్రాబ్లం అయ్యేది అన్నాడు. అవును, అత్తమ్మ వాళ్ళకి చెప్పలేదు కదూ నేను లేని సమయంలో అడిగాడు ఆరాగా. లేదండి అంది తల అడ్డంగా ఊపుతూ. గుడ్ గర్ల్. సరే, లేట్ అవుతుంది లెగు, భోజనం చేసి టాబ్లెట్లు వేసుకోవాలి అని తొందర పెట్టాడు వినయ్. ఒకటి అడగొచ్చా విన్ని అంది దుఃఖాన్ని దిగమింగుతూ. తొందరగా అడుగు అన్నాడు. నీకు పిల్లలు అంటే ఎందుకు ఇష్టం లేదు అంది. నాకు ఇష్టం లేదు అని చెప్పానా అన్నాడు. మరి ఇప్పుడు అబార్షన్ కోసం డాక్టర్ని కలిశాం కదా. అవును, నాకు పిల్లలంటే ఇష్టమే, కానీ ఇప్పుడు ఇష్టం లేదు అన్నాడు. ఎందుకు? నా వయసు 25, ఇప్పుడే తండ్రి అయ్యి
పిల్లల చుట్టూ తిరగాలి, నాకు ఫ్రీడమ్ ఉండదు. ఎక్కడికి వెళ్ళాలి అన్నా పిల్లలు అడ్డుగా ఉంటారు. పార్టీ అని, పబ్బు అని లేట్ నైట్ వరకు ఎంజాయ్ చేయటానికి ఉండదు. నీతో ట్రిప్పుకి వెళ్ళాలి అనుకున్నా పిల్లలతో ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఒక 5 సంవత్సరాల తర్వాత ప్లాన్ చేసుకుందాం అనుకున్నా అన్నాడు, ఏమాత్రం ఫీలింగ్స్ లేకుండా. ఆ మాటలకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు సోనుకి. నన్ను మాటల్లో పెట్టి ట్యాబ్లెట్ స్కిప్ చేద్దాం అనుకున్నావు కదా, అలా ఏం కుదరదు. ఇందా పట్టు అని నోటిలో అన్నం పెట్టాడు. గొంతు దిగను అంటున్నా బలవంతంగా మింగింది వినయ్ పెడుతున్న అన్నం. తిన్నాక తన చేతితోనే ట్యాబ్లెట్స్ తీసి వేసి మంచినీళ్ళు ఇచ్చాడు. ఇదిగో, ఇది నొప్పి రాకుండా, ఇంకా ఇది వాంతులు అవ్వకుండా అని ఒక్కొక్కటిగా వేశాడు. డాక్టర్ గారు ఏమన్నారు అంది. కన్సీవ్ అని డౌట్ వచ్చినప్పుడు మొదట ఒక డాక్టర్ని కలిసి విషయం చెప్పినప్పుడు ఆ డాక్టర్ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. ఆ డాక్టర్ రియాక్షన్ సోనులో ఆశలు చిగురించాయి. కానీ వినయ్లో మాత్రం అసహనం మొదలయ్యింది. కానీ పట్టు వీడని విక్రమార్కుడిలా వినయ్ చాలా హాస్పిటల్స్ తిరిగాడు. చాలా హితబోధ చేసిన వినయ్లో ప్రయోజనం లేదు. తప్పక అబార్షన్కి ఒప్పుకుంది. డాక్టర్ చాలా గట్టిగా కూడా చెప్పింది, ఇంకోసారి ఇలా వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని. వద్దు అనుకున్నప్పుడు జాగ్రత్త తీసుకోవడం తెలీదా? అవునులే, నొప్పి నీ భార్యకి కదా, అందుకే ఈజీగా చెప్పేస్తున్నావు. ఇంకోసారి నా కళ్ళకి కనిపించవద్దు అని దులిపేసింది వినయ్ని. అవసరం వినయ్ది కాబట్టి మౌనంగా డాక్టర్ తిట్లని భరించాడు. కేవలం 4 వారాల పిండం కావడం వల్ల ఒక ఇంజెక్షన్ చేసి ప్రిస్క్రిప్షన్ రాసి పంపించేసింది. 3 డోసులు వారీగా ట్యాబ్లెట్స్ ఇచ్చింది. ఫస్ట్ డోసుకి సోనుని బాగోలేకపోవడం వల్ల మళ్ళీ వినయ్ ఒక్కడే వెళ్ళి డాక్టర్ని కలిశాడు. అలా ఆలోచిస్తూనే ట్యాబ్లెట్స్ మగత వల్ల వెంటనే నిద్రపోయింది సోను. ప్రేమగా తల నిమిరి చిన్న చిరుముద్దు ఇచ్చాడు. ట్యాబ్లెట్స్ కవర్ కనిపించకుండా దాచిపెట్టి భోజనం చేయటానికి వెళ్ళిపోయాడు వినయ్. 3 రోజుల తరువాత తేరుకుంది సోను ఆ నొప్పి నుండి. కానీ తన చెయ్యి మాత్రం తెలియకుండానే పొట్ట మీదకి వెళుతుంటే ఎంత బాధగా ఉందో. ఓదార్పు కోసం ఒక్కరు కూడా లేరు. అటు అత్త ఇంటి వాళ్ళకి కానీ ఇటు పుట్టింటి వాళ్ళకి కానీ వినయ్ తెలియనివ్వలేదు. చేసేది తప్పు అని తెలిసినప్పుడు కప్పిపుచ్చడానికేగా ప్రయత్నిస్తారు. ఇక్కడ వినయ్ చేసింది కూడా అదే. రోజులు, వారాలు, నెలలు గడిచిన ఆ బాధ మాత్రం సోనుని వీడలేదు. ఆడపిల్ల అని కొందరు, చిన్న వయసులోనే తల్లిదండ్రులు అవ్వటం ఎందుకు అని మరికొందరు, పిల్లలు కంటే తమ అందం పోతుంది అని కొందరు, ఇలా ఎంతోమంది రూపం కూడా దాల్చని ఆ చిన్న ప్రాణాన్ని లోకం చూడకుండానే ఛిద్రం చేస్తున్నారు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.